చేస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఒక హిస్టారిక్ డేగా నేను భావిస్తున్నాను. ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్నో తరాల నుంచి గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి కొన్ని లక్షల ఎకరాలు పారడానికి ఆ ప్రక్రియలో మరి ఇది ఒక సిగ్నిఫికెంట్ ముందడుగుగా మేము భావిస్తున్నాం. రాష్ట్ర ఓవరాల్ పాలసీ మాట్లాడంటే గత 10 ఏళ్లుగా గత ప్రభుత్వంలో 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి నామాత్రం ఆయకట్టు తీసుకొచ్చింది గత ప్రభుత్వం. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత వీలైతే అంత ఎక్కువ ఆయకట్టు తక్కువ ఖర్చుతో తొందరగా ఆయకట్టు సాగులోకి తీసుకురావాలి, నీళ్లు ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం. మా ఆబ్జెక్టివ్, మా టార్గెట్ ప్రతి సంవత్సరం 6 నుంచి 6.5 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు ఏర్పాటు చేయడం, ఈ 5 ఏళ్లలో 30 నుంచి 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఏర్పాటు చేయాలనే మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేమందరం కూడా కేంద్ర మంత్రిలో ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఆ ఎక్సర్సైజ్ కి భాగంగానే ఈరోజు ఇక్కడ మరి ఈ 2వ పంపింగ్ స్టేషన్ కి పంప్స్ ఆన్ చేయడం జరిగింది. అదేవిధంగా 3వ పంపింగ్ స్టేషన్ కూడా రేపెల్లులో మరి ఆన్ కాబోతుంది. ఆగస్టు 15వ తారీఖున ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈ 2-3 పంప్ హౌస్లు ప్రారంభించబడతాయి. అదేవిధంగా అదే రోజు ముఖ్యమంత్రి గారు వైరాల బహిరంగ సభలో 2 లక్షల రుణమాఫీ విషయంలో 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ పూర్తి చేసే ప్రక్రియ ఆ సభలో పాల్గొని రాష్ట్ర మొత్తంలో 2 లక్షల వరకు రైతులకు ఉన్న రుణమాఫీ పూర్తి చేయడానికి ఆ చెక్కులు అందజేయడం జరుగుతుంది. మిత్రులారా, ఈ సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి మేము అధికారంలో వచ్చినప్పుడు నీటి కేటాయింపులు లేవు. మేము మా ఇనిషియేటివ్ తో అనేక ఆటంకాలున్నా ఇది ముందుకు తీసుకుపోయి 67 టీఎంసీలు కేంద్ర ప్రభుత్వం గోదావరి నది జలాల నుంచి ఈ ప్రాజెక్టు కేటాయించాలని చెప్పి ముందుకు తీసుకుపోయాను. మరి అది చివరి దశలో చేరింది. నా అభిప్రాయంలో ఒక 10-15 రోజుల్లో ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి గోదావరి జలాలు 67 టీఎంసీలు కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయిస్తూ ఆదేశాలు